వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త పన్ను వసూలు చేసే చెత్త ముఖ్యమంత్రి అని చెప్పారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కన్నా వీళ్ళు కొంత ఎక్కువగానే చెత్త పన్ను వసూలు చేశారు. ఇదేంటయ్యా అంటే మరి ఇది కూటమి ప్రభుత్వం స్వచ్ఛతకు నాంది పలుకుతోంది, ప్రజలకు స్వచ్ఛందంగా 5 రూపాయలైన పర్వాలేదు మేము ఇస్తామని ప్రజలే చెప్తున్నారని చెప్పి వాళ్ళ మీడియాలో కథనాలు, వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రకంగా అవతల వ్యక్తులు చేసే అది వ్యభిచారం, మేం చేసే సంసారం అనే రీతిలో వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ నిర్ణయాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఏమో నేను అధికారంలో కనుక వస్తే ప్రజల మీద భారం వేయడం అనేది ఉండదు, ట్యాక్స్ కూడా ఉండదు, ఈయన చెత్త ముఖ్యమంత్రి, చెత్త పైన కూడా ట్యాక్స్ వేసినటువంటి దుర్మార్గుడు అని చెప్పి చంద్రబాబు అన్నాడు. నేను సంపద సృష్టించి ఆ సంపదనంతా మీకు పంచుతా, తమ్ముళ్ళందరికీ పంచుతా అని చెప్పి ప్రతి సభలో చంద్రబాబు నాయుడు చెప్పినారు. పాపం ప్రజలు కూడా విజనరీ కలిగినటువంటి లీడర్ కదా, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ కదా, నిజంగా మరి ఈయన సంపద సృష్టించి ఏమైనా చేస్తాడేమోలే అని చెప్పి ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. ఇప్పుడు మరి ఈయన ఏ రకంగా సంపద సృష్టించడం మొదలుపెట్టాడంటే వాళ్ళు ట్యాక్స్ రూపంలోనే సంపద సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ట్యాక్స్ అనేటువంటిది ప్రజలకు తెలియనివ్వరు. వాళ్ళు తెలియకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు కానీ, వీళ్ళ పార్టీ నేతలు కానీ, వాళ్ళ మీడియా కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంది. ప్రజలకు ఏం కనిపిస్తుందంటే పైన అరే రోడ్ల విస్తరణ, చంద్రబాబు నాయుడు వాటికి శ్రీకారం చుట్టాడంటే ఆహా చంద్రబాబు నాయుడు వచ్చాడు రోడ్లు పడుతున్నాయి అనుకుంటారు, కానీ దాని కింద ఏముంటుందో పాపం వాళ్ళకి అర్థం కాదు. ఆ అర్థం కాకుండా వాళ్ళు వార్తలు రాయడంలో వాళ్ళకు తిరుగులేదు. ఇప్పుడు రాష్ట్రంలో టోల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది ఫేక్ న్యూస్ అని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళే చెప్తే ఫేక్ న్యూస్ అనవసరమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి, మరి వాళ్ళ ప్రధాన పత్రికలో రాసినటువంటి వార్త కూడా ఫేక్ అని వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? ఇంతకుముందు గతంలో జగన్ మీద రాసినటువంటి వార్తలన్నీ ఫేక్ అని ఒప్పుకున్నట్టేనా? మరి అది చెప్పాలి. వాళ్ళు రాసినటువంటి వార్త ఏంటి? రోడ్ల విస్తరణకు సంబంధించి ఏదైతే రద్దీగా ఉండేటువంటి రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్లకు సంబంధించి ప్రజలు వాహనాలు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అక్కడ 7 నుంచి 10 మీటర్ల వెడల్పు ఆ రోడ్లు విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అట్లా 1600 కిలోమీటర్లు ప్రస్తుతానికి డిసైడ్ చేశారనమాట ఈ విస్తరణ చెయ్యాలి అని చెప్పి. ఈ విస్తరణకు సంబంధించి టెండర్లను పిలుద్దాం, టెండర్లు అయిన తర్వాత వాళ్ళకి ఈ బాధ్యతల నిర్వహణ బాధ్యతలు వాళ్ళకి అప్పగించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించి ఇక్కడ టోల్ గేట్లు ఏర్పాటు చేస్తారు. ఆ టోల్ గేట్ల రూపంలో ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ కాల పరిమితి ఇంత ఉంటుంది కదా, ఆ పరిమితి దాటిన తర్వాత ఈ డబ్బులు కనుక వాళ్ళకి రాలేదనుకోండి, మళ్ళీ వేరొక పద్ధతిలో ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అది కూడా మన సొమ్మే, ఈ ట్యాక్స్ కట్టేది మనమే, టోల్ గేట్ కట్టేది మనమే, ఆ తర్వాత కూడా మన సొమ్మే వాళ్ళు ప్రభుత్వం వేరే రకంగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఈ రకంగా వాళ్ళు వేసినటువంటి లెక్కలు. అయితే ఈ ప్రస్తుతానికి 1600 కిలోమీటర్లు మాత్రమే, 12,582 కిలోమీటర్లు ఇంకా పెండింగ్ ఉంది. అది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది రానున్న రోజుల్లో చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఈ లెక్కన చాలా చోట్ల టోల్ గేట్లు పడేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అండ్ గ్రామాల నుంచి మండల స్థాయికి వెళ్ళాలన్నా, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వెళ్ళాలన్నా, లేదా నియోజకవర్గాల స్థాయికి వెళ్ళాలన్నా, లేదా అక్కడ నుంచి రాజధాని ప్రాంతం ఇంకో ఆల్రెడీ ఇప్పుడు పెద్ద రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మనం వాటికి ట్యాక్స్ కడతా ఉన్నాం, టోల్ గేట్ల రూపంలో కడతా ఉన్నాం కదా. సో అది ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం గ్రామాల నుంచి రోడ్ల విస్తరణ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతుంటాయో అక్కడ ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ కట్టే ఆ మండల కేంద్రానికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎంత ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇన్ కేసు వాళ్ళు లెక్కలేస్తారు, అది మొత్తం ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ రోడ్ల విస్తరణ ఆ కార్యక్రమం ఈ టోల్ గేట్ పెట్టే స్టేజ్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 80 రూపాయలని డిసైడ్ చేశారనుకోండి, ఇది వసూలు ఒక కొంత కాల పరిమితి లెక్కేస్తారు. ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయని లెక్కలకు సంబంధించి కూడా ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. కార్లు ఎన్ని తిరుగుతున్నాయి, లారీలు ఎన్ని తిరుగుతున్నాయి, ట్రాక్టర్లు ఎన్ని తిరుగుతున్నాయి, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు. సో వీటిని బట్టి రోజుకి యావరేజ్గా ఎంత తిరిగే అవకాశం ఉంటుంది, ఒక 80 రూపాయలు వేస్తే ఎంత వస్తుంది, సరిపోలేదు అనుకో ఇంకో 10-20 పెంచి వాళ్ళ దూల తీర్పు వాళ్ళ టోల్ ట్యాక్స్ కట్టాలనే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం ఒక వెహికల్ కొనాలంటే ఖచ్చితంగా దానికి లైఫ్ టైం ట్యాక్స్ కట్టి తీసుకొచ్చుకుంటాం, వాహనాన్ని కొనుగోలు చేస్తాం. గతంలో అయితే కొన్ని తుఫాన్లు ఇట్లాంటివి జీపులు ఉండేవి, వాటికైతే ప్రతి 3 నెలలకు వస్తారో 6 నెలలకు వస్తారో రోడ్ ట్యాక్స్ కడతారు. ఇప్పుడైతే లైఫ్ టైం ట్యాక్స్ కడుతున్నారని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ముందు కారు కొనేటప్పుడే లైఫ్ టైం ట్యాక్స్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఆ రకంగా మనం లైఫ్ టైం ట్యాక్స్ కట్టే వాహనాన్ని కొనుగోలు చేస్తాం. ఎందుకు కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నామంటే ఆ రోడ్ల మీద నడుపుకోవడానికి రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. మరి ఆ రోడ్ల మీద నడుపుకోవాలంటే రోడ్లు బాగుండాలా లేదా, మరి వెడల్పు ఉండాలా లేదా, గుంతలు లేకుండా ఉండాలా లేదా, ఉండాలి. ఆ బాధ్యత ఎవరిది? ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వమే ఆ రోడ్ల బాధ్యత నిర్వర్తించాలి. ఆల్రెడీ మనం రోడ్ ట్యాక్స్ కట్టాం కదా, మళ్ళీ ఇప్పుడు ఈ టోల్ గేట్లు పెట్టి మళ్ళీ టోల్ గేట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి ఎందుకని ప్రజల మీద పన్నుల భారం మోపడం?
చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఎలా ఉంటుందంటే ఈ రకంగానే ఉంటుంది. ఎన్నికలకు ముందు ఆయన చెప్పారు కదా, సంపద సృష్టించి మీకే పంచుతానని చెప్పి. సంపద సృష్టి మన దగ్గర నుంచే చేసి అది మళ్ళీ రోడ్లు మీకోసం వేసే తమ్ముడు అంటే తర్వాత నేనేపించిన రోడ్లు నేనేపించిన లైట్లు అని చెప్పి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అంటారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆల్రెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను, కొత్తగా అంటారని కదా, ఆల్రెడీ అన్నారు కదా, మీకు కూడా తెలిసే. నేనేసిన రోడ్లో తిరిగి నడుస్తారు, సిగ్గులేదా మీకు? నేనేసిన లైట్ల కింద ఉన్నారు, సిగ్గులేదా మీకు అని అన్నారు కదా గతంలో. ఆ రకంగా చంద్రబాబు నాయుడు సార్ అంటారు. ఈ రకంగా అవతల వ్యక్తులు చేస్తే వ్యభిచారం అవుతుంది, వీళ్ళు చేస్తే సంసారం అవుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రానున్న రోజుల్లో మాత్రం మీరు బయటికి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా టోల్ గేట్లు ఏర్పాటు అయిన తర్వాత ప్రతి గ్రామ పరిధిలో ఉంటాయి 50 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్లు ఏర్పాటు చేస్తారు వాళ్ళ లెక్కల ప్రకారము. అప్పుడు మీరు బయటికి వెళ్ళాలంటే ఒక షెడ్యూల్ వేసుకొని మండలానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక వెహికల్ ఉంది కదా అని చెప్పి ఇంక మీరు ప్రతిసారి మండలానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. మీ ఎత్తిన భారమేయము, మీ చేత ట్యాక్స్ కట్టియము, మీకు ఇబ్బందులు పెట్టాము, మీ పరిపాలన బాధ్యత నాది, సంపద సృష్టిస్తాను నేను, సృష్టించి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా, మీ ప్రతి హామీ నెరవేరుస్తా, మీరు ఇబ్బందులు పడకుండా చూసుకుంటా, మీ అందరికీ పంచుతా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ ప్రజల నుంచి వసూలు చేసి, సంపద సృష్టి అంటే అదే, ప్రజల నుంచి వసూలు చేసి మళ్ళీ ఖర్చు పెట్టే పరిస్థితి. అంతే, ఎవరు వచ్చినా అంతే. చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకించి ఎందుకంటున్నా ఈ మాట అంటే, నేను ఆయన సంపద సృష్టించి ఇస్తా అన్నాడు కదా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ట్యాక్స్ పన్ను వసూలు చేస్తే చెత్త ముఖ్యమంత్రి అన్నారు కదా, మరి మీరేంటయ్యా మరి ట్యాక్స్ వసూలు చేయడం ఏంటి అని నా ఉద్దేశం. నేను అదే అడుగుతున్నా అంతే. మీరు కూడా రోడ్లు వేసి మీరు మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకోండి, ప్రజలకు మేలు చేయండి. ఈ ట్యాక్సులు మాత్రం వేయకండి దయచేసి. ఆల్రెడీ ట్యాక్సులు కడుతున్నారు ప్రజలు, ఆ ట్యాక్సులు మాత్రం వేయకండి.